మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు. లాభస్థానమందు రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ప్రధానమైనటువంటి ఇబ్బంది వ్యయస్థానమందు ఉన్నటువంటి వక్రించినటువంటి శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అలాగే భృగు షట్కము అనేటువంటి శుక్రుని యొక్క షష్టభావ స్థితి కూడా ఈ వారంలో కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే రవి రాహు గ్రహాల తాలూకు అనుకూల్యతల వల్ల అటు ఆర్థిక ఇబ్బందులకి అనారోగ్య సమస్యలకి ఈ వారం అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధల మీద ఎవరైతే ఈ మేషరాశి వారు కొంత ఎక్కువగా వాటిని తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేటువంటిది ఫలించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే స్త్రీల వల్ల సమస్యలు, అది మన తోబుట్టువుల దగ్గర నుండి, భార్య దగ్గర నుండి, తల్లిగారి దగ్గర నుండి ఎవరైనా సరే, ఇంట్లో కానీ బయట కానీ స్త్రీలతో అనేక రకాలైనటువంటి మాట పట్టింపులు సమస్యాత్మకంగా కొంత ఈ వారం ఉండబోతూ ఉన్నది. అంతేకాక మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని వక్రీకరించి మిగతా వాళ్ళు ప్రచారం చేయడము, లేదా మిస్కమ్యూనికేషన్ అంటారు, అంటే తప్పుగా మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రచారం అవుతూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రయాణం చేయడం వల్ల మనకేం ఫలితం రాదు అని తెలిసినప్పటికీ ప్రయాణించవలసి వస్తుంది. శారీరక శ్రమ, డబ్బు ఖర్చు, కాలం వృధాగా పోవడం లాంటివి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంతేకాక ఎవరికైనా ఒక మాటని బలంగా ఇద్దామనుకుంటే ఆ శక్తి సరిపోదు. పలానా ఈ పనిలో నీకు నేను సహాయం చేస్తాను అని నిక్కర్షగా చెప్పలేకపోతాం. ఒకళ్ళు వెనకాల నిలబడాలి అని ప్రయత్నం చేయలేకపోతాం. ఎందుకంటే మీకు ఉండేటువంటి ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ఈ టైట్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో అనుకోని విధంగా ఏదో ఒక పని వస్తూ ఉంటుంది. ఇవాళ మనం వీరి వెనకాల వెళదాం, వీళ్ళకి సహాయం చేద్దామని మనసులో ఉంటుంది. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి ఏదో ఒక పని మీరు చేయవలసి రావడము, ఇంకా ముఖ్యమైనటువంటి పనులు తగలడము, అందువల్ల నువ్వు ఇలాగే చెప్తావు, మాకు ఫలానా దానికి నిలబడతానని, కానీ రావు అనేటువంటి ఒక అపవాదం అది బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.